ఈరోజు సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే సందర్శకుల కోసం భౌతికగాయని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో ఉంచారు. 4 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అయితే ఇప్పటికీ డెత్ మిస్టరీ అలాగే ఉండడంతో ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. మృతిపై ఆందోళన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే పాస్టర్కి ఆఖరి నివాళులివ్వడానికి భారీగా జనాలు అక్కడికి తరలి వస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మృతిపై ఆందోళన నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే పాస్టర్ కి ఆఖరి నివాళి ఇవ్వడానికి జనాలు తరలి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ దగ్గర ఉన్న సెయింట్ జార్జ్ సిమెంట్లో భౌతికాయాన్ని ఖననం చేస్తారు. ఈ నెల 24లో పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి జాతీయ రహదారిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. హైదరాబాద్ నుండి వైజాగ్కు ఎందుకు బైక్ మీద వెళ్లారు, గాయాలు ఎలా జరిగాయంటూ ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవ సోదరులు, అభిమానులు. అలాగే తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా ఎందుకు భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో భౌతికాయాన్ని సందర్శించడానికి భారీగా తరలి వస్తున్నారు జనాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నో అనుమానాలకు దారిస్తున్న పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై తను చేసిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. తనకు ప్రాణహాని ఉందని ఆ పోస్టులో క్లియర్గా కనబడుతుందని చెప్తున్నారు. అయితే జూన్ 31న ఒక పోస్టు తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు పాస్టర్ ప్రవీణ్. ఇప్పుడు ఆ పోస్ట్ చూస్తూ ఉన్నాం. గౌరవ సమీభాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయునికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోగా ఇచ్చేస్తాను. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా, ప్రభుత్వాలారా, నన్ను షమి గారి ఉగ్రవాది నుండి రక్షించండి అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇలాంటి పోస్ట్ చేశాక కూడా ఎందుకు భద్రత కల్పించలేదని అభిమానులు, సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మృతిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. మరోవైపు 2 DSPలతో విచారణ బృందం ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం చేశారు. ఒంటిపై గాయాలున్నాయని క్రైస్తవులు, మత పెద్దలు, కుటుంబ సభ్యులు సహా ఆరోపిస్తున్నారు. పాస్టర్ టీషర్టుపై బూటుకాలతో తగిలినటువంటి ఆనవాళ్లు ఉన్నాయంటూ మత పెద్దలు పోలీసులతో వాగ్వాదాన్ని కూడా దిగారు. మరోవైపు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు రాజమండ్రి ఎస్పీ. 2 DSPలతో విచారణ కూడా చేస్తున్నామని తెలిపారు. అయితే ఆ రోజు మంగళవారం ఉదయం కానిస్టేబుల్ చూసి రాజనగర్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చారు. అయితే ఫోన్లో చివరి కాల్ రాజమండ్రికి చెందిన రామ్మోహన్గా గుర్తించారు. అతన్ని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి మృతదేహం పాస్టర్ పగడాల ప్రవీణ్గా గుర్తించారు. కాగా మృతిపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు కుటుంబ సభ్యులు, క్రైస్తవ మత పెద్దలు. అయితే ఇంకో వాళ్ళ అనుమానాలు కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగితే ఏ వాహనంతో ఢీకొట్టింది, హెల్మెట్ ఉన్నా కూడా అంత ఎక్కువ స్థాయిలో గాయాలు ఎలా అయ్యాయి, టీషర్ట్పై బూట్ కాలుతో తన్న ముద్రలు ఎలా ఉంటాయి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఆలస్యం అవుతుండడంతో మరింత అనుమానాలు కలిగిస్తున్నాయంటూ మత పెద్దలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు.